పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కనబడుతున్న బర్డ్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి నిజామాబాద్ డిస్టిక్ ఫార్మర్ 2000 బాయిలర్ చిక్స్ తీసుకోవడం జరిగింది. ఈ రోజుకి ఈ బర్డ్స్ ఏజ్ 7 days, వెయిట్ వచ్చేసి యావరేజ్గా 180 grams వరకు ఉంది. ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు పాటించాలి. ఈ ఫార్మర్ మన హ్యాచరీ వాళ్ళు చెప్పిన విధంగా బ్రూడింగ్ పద్ధతులు మరియు మెడిసిన్ షెడ్యూల్ ఫాలో అయ్యారు. చిక్స్ షెడ్లోకి వచ్చిన ఒక 1 week వరకు చాలా కేరింగ్గా చూసుకోవాలి. అండ్ నైట్ టైంలో ప్రతి 2 hours ఒకసారి చిక్స్ని లేపి ఫీడ్ అండ్ వాటర్ తీసుకునేలా చూడాలి. ఫార్మర్ చిక్స్ ఫీడ్ టేకింగ్ అండ్ వాటర్ టేకింగ్ ఎలా ఉంది అనేది గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే చిక్స్ ఓన్లీ డే ఓల్డ్ చిక్స్ కాబట్టి మన పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండవు. అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వడాన్ని బ్రూడింగ్ అంటారు. ఈ బ్రూడింగ్ని ఆయా ప్రదేశ వాతావరణ పరిస్థితులను బట్టి 1 to 7 days ఉంచాలి. బ్రూడింగ్లో టెంపరేచర్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పౌల్ట్రీ మీల్స్ అవైలబుల్ ఉంటుంది. ఇంకా మా కంపెనీలో సిపి, విమల, సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా లభిస్తుంది. అండ్ అలాగే పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెన్కప్ 430Y బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్ని సంప్రదించండి. మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.